కూర్చున్నప్పుడు మరి ఆయన ఏం చేశారట, ఈ కలితో నిండినటువంటి లోకాన్ని నేను చూడను అని చెప్పి ఆయన ఏం చేశారట, కళ్ళు మూసుకుని ఉన్నారట. తల్లి గర్భంలో ఉన్నాడు ఆయన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ బయటికి రావాలి, తల్లి గర్భంలో వచ్చి బయటకు వచ్చే దీంట్లోపల ఏదో ఒక వాయువు ఉంటుంది. అది వాయువన్నీ కమ్మి బయటికి నెట్టేస్తుందిట. నెట్టేసిన తర్వాత ఏమవుతుంది, దీంట్లోపల ప్రపంచంలో పడతారు. కానీ ఈయనంత కాకుండా ఆ వాయువు ఏదైతే ఉందో దాన్ని ఈయన కోపించాట. వద్దు, నాకు ఏ విధంగా మీరు అపరాధం చేయడానికి వీలేదని శాసిస్తే ఆ వాయువు ఏదైతే ఉందో, ఆ గాలి ఏదైతే ఉందో ఈయనేమీ చేయలేట. తల్లి గర్భం నుంచి బయట పడిన తర్వాత ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో, సాధారణంగా తల్లి గర్భం నుంచి బయట పడితే ఏం చేస్తాడు, పాలు చూపుతాడు, కళ్ళు తెరుస్తాడు, లోకాన్ని చూస్తాడు. ఇవి ఏవి ఆ మహానుభావుడు చేయలేదట, ఏమీ చేయలేదట. ఎందుకు? పాపం వరించింది లోకం మొత్తం అంతా కూడా. దీన్ని చూడను అనుకుని కళ్ళు మూసుకున్నట్టు ఆయన. తర్వాత ఆ ఊళ్ళో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నవాడు మా నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఆయనకి ఏదో ఒక పిల్లవాడు పుట్టాడు. కానీ పిల్లవాడు చక్కగా ఉన్నాడు. 10 రోజులైంది, 15 రోజులైంది, తల్లి దగ్గర పాలు చీకడు, చక్కగా పిల్లవాడు పెరుగుతూనే ఉన్నాడు. అంటే ఏమీ జబ్బు రోగం ఏమీ లేదు. చూసి ఏం చేశారట, ఇట్లా మన వేణుగోపాల స్వామి దేవాలయం లాంటిదే వాళ్ళ ఊళ్ళో అక్కడ దక్షిణ దేశంలో ఒక గుడి ఉంది. ఒక గుడి అక్కడ తీసుకెళ్ళి ఏం చేశారు, నువ్విచ్చావు భగవాన్ కాబట్టి నువ్విచ్చిన పిల్లవాడిని నీ దగ్గరే ఉంచుతున్నావు అని చెప్పని ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడ ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. విడిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఎక్కడ ఉంచాడు ఆయన్ని, ఒక చింత చెట్టు, పెద్ద చింత చెట్టు, దానికి ఒక పెద్ద తొర్ర, ఎంతో కాలం బట్టి చింత చెట్టు ఉంటే దానికి ఒక తొర్ర అవుతుంది, పెద్ద త్వర అవుతుంది. దాంతో చక్కగా వెళ్ళి కూర్చున్నట్ట, పద్మాసనం వేసుకొని కూర్చున్నట్ట ఆయన. అప్పుడు మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చారుగా, పరపద నుంచి వచ్చారుగా, వైకుంఠం నుంచి వచ్చారుగా, అక్కడి నుంచే ఒక విశ్వక్సేనుల వారు అని చెప్పని ఆయన్ని పంపించారు. తర్వాత మీకు మన శేషాచార్య స్వామి వారు చెప్తారు, విశ్వక్సేనులు అంటే ఎవరు, వారి వైపు వారు చెప్తారు. అక్కడి నుంచి వచ్చిందో ఏం చేశారట, చక్కగా మంత్రోపదేశం చేశారట. భగవంతుడికి సంబంధించిన సమస్తము కూడా ఉపదేశం చేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అలా ఉన్నారు. వీళ్ళలో ఏమున్నాయి, లోపల 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 భగవంతుడి యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో, భగవంతు యొక్క వైభవం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఉప్పొంగి 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 పొరుగుతున్నాయట. అది ఎలా బయటపడాలి, ఎలా అందరికీ చెప్పాలి అనేటువంటి ఒక విశేషంగా ఆయన లోపల ఉందట. మరి ఎలా బయటపడాలి అంటే ఎవరో ఒకడు కారణం కావాలి కదా. ఇప్పుడు శేషాచార్య స్వామి వారు వచ్చాం కాబట్టి స్వాముల ఇద్దరం ఇక్కడికి వచ్చాం, చెప్పకపోతే మా ఊళ్ళో మేముంటాం, ఇక్కడ రావాల్సిన పని ఉండదు కదా. అయితే అలాగే ఏం చేశారట, ఈయనకంటే ఈయన ఎప్పుడు అవతరించాడు, యుగాలు ఎన్ని, 4 యుగాలు కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. అయితే కలియుగం ప్రారంభమైన 43 రోజులకి ఈ మహానుభావుడు పుట్టాట, నమ్మాలి వారే ఆయన. మరి దీనికంటే ముందు యుగం ఏదైతుందో, ద్వాపరయుగం ఏదైతుందో, ద్వాపర యుగంలో ఒక మహానుభావుడు పుట్టాట. ఆయన పేరు, మంచిగా కవిత్వం చెప్తాడు కాబట్టి ఆయన ఏమంటారు, మధుర కవి అని ఆయనకు పేరు. ఆయన ఒకసారి ఇలాగే ఒక బదరికాశం ఉంది కదా, బదరి అయోధ్య అని వెళుతున్నప్పుడు అలా అయోధ్యకు వచ్చాట. అయోధ్యకు వచ్చిన తర్వాత ఇలా బయటికి అలా వెళ్ళినప్పుడు బయటికి ఏమైంది, ఏదైనా మనం మూత్రం పోయడానికి బయటకు వస్తారు కదా, అప్పుడు అక్కడ ఏమైంది, దక్షిణ దిక్కున ఒక గొప్ప కాంతి కనిపించింది. ఇదేమిటి ఇంత కాంతి ఉంది అంటే ఏదైనా అడవి ఏమైనా తగలబడిపోతుందేమో అనుకున్నాడు. అనుకుని మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ మర్నాడు ఆ రోజు 3 రోజులు చూశాట. 3 రోజులు చూసినప్పటికీ కూడా అది కాంతి అలాగే గొప్ప కాంతి ఉందిట. ఈ కాంతి అడవి తగలబడిపోతే వచ్చే కాంతి కాదు, మనం దీన్ని అన్వేషించాలని చెప్పని బయలుదేరి వచ్చాట ఆయన. బయలుదేరి పగలంతా కూడా జ్యోతి కనపడదు. రాత్రిపూట ప్రయాణం చేసి ఈ ఆడవారు ఎవరైతే, ఆడవారంటే ఏంటి, పెద్ద పదం కాదు అది, భగవద్భక్తిలో సంపూర్ణంగా మునిగిపోయిన వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి మహానుభావాన్ని ఏమంటాం, ఆడువారు అంటాం. అదే ఈయన మనకి నమ్మ ఆడువారు. నమ్మ అంటే మన అని అర్థం. ఈ నమ్మ ఆడువారు అంటే మన ఆడువారు అని చెప్పారు, సాక్షాత్తు శ్రీరంగనాథుడే ఈయన మన ఆడువారు అని చెప్పారట. అంత గొప్పవాడి ఈయన. అయితే చక్కగా ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ జ్యోతి ఏదైతే ఉందో, ఆ కాంతి ఏదైందో అది కనిపించట్లేదుట. అంటే అప్పుడు అనుకున్నారట, ఇక్కడ ఏదో విశేషం ఉందని చూస్తే ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చాలా కాంతితో వెలిగిపోతున్నారట. ఆ చింత చెట్టు మొదలు అక్కడ ఉన్నట్టు ఆయన మహానుభావుడు, ఈయన నమ్మాడు వారు. అయితే కళ్ళు మూసుకుని ఉన్నాడు, తర్వాత ధ్యాన ముద్దలో ఉన్నాడు. అటువంటి వాడిని కనుక ఎవరన్నా కనుక తట్టినట్టయితే ఏమవుతుంది, కోపం రావచ్చు, మాటానికి ఏమన్నా ఆయనకి ఏమన్నా తపస్సు ఏమన్నా భంగం కావచ్చు. అందుగురించి ఏం చేయాలి, ఆయనతో మాట్లాడించాలి అనుకున్నాడు. ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఏం చేశాడు, ఓ పక్కన పడేశాడట. పడేగానే ఉంది పెద్ద శబ్దం అయింది. ఆ శబ్దం పడేది అప్పుడు ఆయన కళ్ళు తెచ్చిందట. ఎవరు,
ఈ చింత చెట్టు మొదట్లో కూర్చున్నటువంటి మన నమ్మాడువాడు. కళ్ళు తెరవగానే ఈయనకి రెండు విషయాలు స్పష్టమైనాయి. ఈయన శబ్దం విన్నాడు కాబట్టి చెవులు వినొస్తాయి. తర్వాత అంటే ఈయన కళ్ళు కనబడతాయి, కానీ ఈయన మాట్లాడటం అది తెలియదుగా మనకి. ఆయన మాట్లాడితే కదా మనకన్నా ఒక విషయం చెప్పడానికి. కానీ ఇట్లా వేచాట ఈ ప్రకృతిని తెలుసు కదా, ఈ మన ప్రపంచంలో ఏదైనా ఒక జీవి కనుక పుట్టినట్టయితే ఏం తింటుంది, ఎక్కడ పడి ఉంటుంది అని అడిగాట. అర్థమైందా మీకు? ఈ ప్రపంచంలో ఏదైనా కనుక ఒక జీవి పుడితే, ఏదైనా ఒక జీవి మంచి పుట్టాడు అనుకుందాం, ఏం తింటుంది, ఎక్కడ పడి ఉంటుంది అని అడిగాడు. అడగంగానే అప్పుడు ఆయన నోరు విప్పి ఆ వస్తువు తిని అక్కడే పడి ఉంటుంది అని చెప్పాడు ఆయన. మన ఆడవారు ఇప్పుడు మీరు లోపల తీసుకెళ్ళారుగా ఆయన. వెంటనే ఏం చేశాట, మహానుభావ మీరు నాకు అంతా జ్ఞానోపదేశం చేయాలి అని చెప్పని పాదాలు గట్టిగా పట్టుకున్నట్టే ఈయన వెళ్ళి. ఈయన ఏ కాలంలో పుట్టాడండి? ఈయన ద్వాపరంలో పుట్టాడు, చెవులో పుట్టాడు. అంటే ఎంత పెద్దవాడై ఉంటాడు ఈయన. 16-17 ఏళ్ళు ఉంటాయి ఈ ఆడవారు అన్నానికి. అంటే భగవద్భక్తులకు కానీ జ్ఞానులకు కానీ వయస్సు చూడకూడదు, వాడి జ్ఞానం మాత్రమే చూడాలి, వాడి భక్తి మాత్రమే చూడాలి. చక్కగా ఆశ్రయించాడట. ఆశ్రయించిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయి వెనుకలో మూల పురుషుడు ఆయన, నమ్మాడవారు అన్నాయన. అయితే మనకి ఏదైనా ఒక సాహిత్యం ఉంది, ఏదైనా ఒక పాట ఉంది. పాట అనేటువంటి నేను ఏదో పాడుకుంటే ఎవరికి అర్థమవుతుందండి? అది పాట అనేది ఎలా ఉండాలంటే మనకి జనాన్ని చేరాలి, జనం హృదయాన్ని తగలాలి. అది ఏదైనా కానీ చైతన్యం కలిగించాలి. అది కలిగించాలి అంటే ఏంటి? భక్తి అనేటువంటిది హృదయాల్లో పుట్టాలి. అటువంటిది నిజమైనటువంటి పాట. అది కావాలంటే ప్రజల యొక్క భాష ఏదైతే ఉందో ఆ భాషలో పాడాలి. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి. ఏ భాషలో ఉన్నాయి చెప్పగలుగుతారో చేయండి. వేదాలు ఏ భాషలో ఉన్నాయి? తమిళదేమో సంస్కృతంలో ఉన్నాయి, ఉపనిషత్తులు సంస్కృతంలో ఉన్నాయి, రామాయణం సంస్కృతంలో ఉంది, భగవద్గీత సంస్కృతంలో ఉంది. మరి మనకందరికీ కూడా అట్లాంటివన్నీ ఎప్పుడు అందుబాటులో రావాలి. కాబట్టి నేను ఏం ఆలోచన చేశానంట, నేను వాటి జోలికి నేను పోను. ఏం చేస్తా అంటే మనం ఏదైతే భాష ఉందో మనకి తెలుగు భాష, తర్వాత కన్నడ ప్రాంతంలో కన్నడ భాష, అలాగే ఇప్పుడు కొంచెం తమిళనాడు వెళ్తే తమిళ భాష, ఈ 3 భాషల్ని కలిపి ద్రావిడ భాష అని చెప్పని అంటారు. గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఎవరు మీకు చెప్పరు. ద్రావిడ భాష అని చెప్పని అంటారు. తెలుగు ఉంటుంది, కన్నడం ఉంటుంది, ఇప్పుడు మాట్లాడే తమిళ 3 ఉంటాయి. ఈ 3 కలిసి భాష ఏదైతే ఉంటుందో దాన్ని ద్రావిడ భాష అని చెప్పని అంటారు. ఆ కాలంలో ఆళ్వార్ కాలంలో ఆ భాష ఉండేది జనం మధ్య లోపల. ఆయన ఏం చేశాడు, మనందరి కోసం ఆ భాష లోపల ఈ చెప్పేటువంటి మనం చదివిన ప్రబంధం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు కూడా 4 వేదాల సారం అంతా కూడా 4 ప్రబంధాల కింద ఇచ్చేట. అంతకన్నా మనకు ఉపకారం ఇంకేం కావాలి? అయితే మనం ఏంటంటే కర్ణాటక ప్రాంతం వేరైంది, వాళ్ళు కన్నడం మాట్లాడతారు, తమిళ భాష వేరైంది, వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటారు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో మాట్లాడుకుంటాం. కానీ తెలుగు తమిళ కలిగినటువంటి భాష ద్రావిడ భాష. ఆ భాషలో ఆయన మనకు అందించారు దీని లోపల. ఇది ఇటువంటి మాట అయ్యాం కాబట్టి అది మనకి అన్ని భాషలు ఏమొస్తాయి, మనకు ఉన్న భాషే మనకి జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు మనకి. అది అయితే మనకి ఇక్కడ సుధాల గ్రామం, దీన్ని ఏమంటాం, దీని లోపల అసలు బాగా అంటే సుధాలవాన. సుధా అంటే ఏంటి? అమృతం. అంటే ఇక్కడ మీకు ఇక్కడ అమృతం పుట్టిందని చెప్పని మనం చెప్పుకోవచ్చు, సుధాల అని చెప్పని. సుధాల మాట్లాడటంలో ఏమైంది? అది సుధాలయం. ఇంకా చాలా చెప్పాడు అయ్యారు. సుధాలయం. సుధా అంటే ఏంటి? 2 రకాల సుధ. మనం ఏదన్నా కదా అమృతం లాంటి ఏమన్నా పెరుమాళ తాగితే అది సుధే, మంచి మామిడి పండు చూస్తే అయితే అది సుధే. తర్వాత మన గీత అనే పేరు ఉంది, అమృతం అని పేరు దానికి, గీతకి, అది సుధ, గీతా సుధ. అట్లాగేంటంటే ప్రజల భాష లోపల ఆయన ఈ ప్రబంధాన్ని రాశాడు. 4 వేదాలు ఉంటే ఉండని, దాని సారం మొత్తం కూడా మన ద్రావిడ భాషలో చెప్తాను అనుకున్నాడు. ఆయనకి పుస్తకం కలం పట్టుకుని రాయలే, ఆయన చెప్తూ ఉంటే ఆయన శిష్యుడయ్యాడు కదా, ఈయన రాసుకున్నట్ట చక్కగా. ఎవరు? మధుర కవి అన్న ఆయన, ఈయన శిష్యుడు. ఈయన గడ్డాలు వెళ్ళి పెద్ద ఆయన చూస్తే మీసం కూడా మెదవలే. ఎట్లా అంటే 16-17 ఏళ్ళు ఆయన నమ్మాడు వారు. అప్పుడు చక్కగా రాసేట మొత్తం అంతా. అదే ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, ఆ 4 వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటిది సంగీత ప్రధానమైనటువంటిది. ఇప్పుడు మనకి సంగీతం వాద్యం అన్నీ చాలా ఉన్నాయి కదా, మనకి సంగీత విద్వాంసులు చాలామంది మహానుభావులు ఉన్నారు. ఆ సంగీతం దానికి మూలం ఏదంటే సామవేదం అని చెప్పని అంటారు. మనకి భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్పాడు, మొత్తం వేదానాం సామవేదోస్మి అన్నాడు. వేదాలు ఉన్నాయి కదా దీంట్లో పద, అన్ని వేదాల లోపల సామవేదం ఏదైతే ఉందో అది నేనే అని చెప్పాడు భగవానుడు.
అటువంటి సామ ఏదైతే ఉందో దాని సారం కింద ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, మనం పళ్ళు ముక్కల కోసం తింటే మనకి ఎంత ఆలస్యం అవుతుందండి అది. అదే కానీ ఎవరైనా కనుక జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి, మిక్సీలో వేసి మనం జ్యూస్ ఇస్తే అది తాగొచ్చు మనం కదా. అలాగే ఏం చేశారంటే ఆ సామవేదక అవన్నీ మామిడి పళ్ళు అనుకోండి, ఎన్ని ఉన్నాయి 1000 మామిడి పళ్ళు. అవి 1000 మామిడి పళ్ళు కానీ ఒక దాంట్లో వేసి ఒక జ్యూస్ కింద చేశారనుకోండి మనకు అందుతుంది కదా. ఏదో చాలా 1100 శాఖలైనా ఉంటే ఈయన అవన్నీ చేసి ఏం చేశాడు, ఒక అమృతం కింద మార్చి తిరువాయుమొళి అనేటువంటి దివ్య ప్రబంధం కింద మార్చి మనకు అందించాడు. ఇదేమిటంటే మనకి ఏదో బుక్ చూస్తే చదివేస్తే వచ్చేది కాదది. ఆచార్యుల్ని, గురువుల్ని, పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే అది వస్తుంది. అలాంటి మహానుభావులు ఈరోజు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నామంటే ఆ స్వామివారు ఉన్నారంటే మేము పెద్దల దగ్గర సేవించాం, కానీ మాకేదో కొద్దిగా అది పట్టుబడింది. ఇప్పుడు మీరు చక్కగా నేర్చుకోవచ్చు, కానీ మీలో ఉత్సాహం ఉండాలి. తెలుగు భాష మీద మీకు మంచి పట్టు ఉందనుకోండి, మేము చదివిందంతా కూడా లిపి భాష ద్రావిడంలో ఉంటుంది, కానీ అది మొత్తం అంతా తమిళ్లో ఉంటుంది. చక్కగా మీకు భక్తి శ్రద్ధ ఉంది అనుకోండి. ఇంకా తర్వాత ఈ కాలం ఈ వద్ద ఆగిపోలేదు కదా, ఇంకా 1 ఏడాది ఉంది, 2 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది, 30 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత ఇంకా మార్పు రాదా, గుడి ఇంకా బ్రహ్మాండంగా కాదా. అప్పుడు మీరు ఎవరైనా చక్కగా నేర్చుకున్నారు అనుకోండి, దాని అర్థం కూడా తెలుసుకున్నారు అనుకోండి, మన నమ్మాడు వారు ఇంత గొప్పవాడా, ఇంత మహానుభావుడా, మన కోసం ఇంత అందించాడా, మరి ఇంత కాలం బట్టి మనం వస్తున్నాం, వింటున్నాం, వెళుతున్నాం, కానీ ఇందులో మాధుర్యాన్ని మనం తీసుకోలేదే అని అనుకుంటాం తర్వాత. అటువంటిది చక్కగా స్వామివారు వచ్చారు, చక్కగా ఈ స్వామివారు ఉన్నారు, చక్కగా మనకు అంత అందించే ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేశారు. ఈయన ఎంత శ్రమపడ్డారో నాకు తెలుసు, వారు ఎంత శ్రమపడి వచ్చారో నాకు తెలుసు. సరే, నా సంగతి నేను పక్కన పెడతాను. ఏదన్నప్పటికీ నాకు దేవుడు కావాలి, తర్వాత ఈ ప్రబంధం చదివేది కావాలని నేను ఏదో అన్ని పక్కన పెట్టి నేను వచ్చాను. ఆ కుటుంబాన్ని అన్ని పక్కన పెట్టి నేను వచ్చాను ఇక్కడికి. కాదంటే వచ్చినందుకు ఏంటంటే 4 ముక్కల మీద వింటే బాగుంటుంది, విన్నది గుర్తు పెట్టుకుని ఆచరిస్తే బాగుంటుంది. నేను చక్కగా పాటలు చక్కగా పాడారు, నాకు ఎంత ఆనందం అయిందంటే అంత ఆనందం అయింది. తర్వాత రేపు ఎప్పుడో భజన చేస్తారట, శనివారం కూడా ఉంటే మేము కూడా భజనలో ఉండేవాళ్ళం, చక్కగా పాల్గొనేటువంటి భాగ్యం మాకు కూడా కలిగేది. కానీ మాకు భగవంతుడు ఇంతవరకే ఇచ్చాడు, ఇంతవరకు చాలా ఇది చేసుకుని మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్తున్నాము చక్కగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఉత్తమ గ్రంథం ఉంది అనుకోండి, రామాయణం ఉంది, లేకపోతే సుందరకాండ, మీకు తెలుసుగా సుందరకాండ తెలుసుకోవాలి, విన్నారు కదా. అది చదివిన తర్వాత చివరికి ఏం చేస్తారంటే ఆ చివరి శ్లోకాలు ఏవైతే ఉంటాయో 2 సార్లు వాటిని చదువుతారు. అలాగే ఇంత పెద్ద గ్రంథం ఇప్పుడు అధ్యయనం చేసినప్పుడు ఏవైతే చివరి ఉన్నాయో 2 సార్లు దాన్ని చక్కగా చదువుతాం. అది కూడా ద్రావిడ భాష, తమిళని పెట్టుకోండి, పేరు పెట్టకండి దానికి. ద్రావిడ భాష, ద్రావిడ భాష అంటే 3 భాషలు కలిసి ఉంటాయి అందులో. ఆ భాష అనేది నేర్చుకుంటేనే వస్తుంది తప్ప లేకపోతే రాదని. అది ఇప్పుడు చేస్తాము. విన్న 4 ముక్కలు అయితే నమ్మాడు వాళ్ళు ఆ విధంగా చెప్పి మనకు అందించిన తర్వాత చక్కగా ఇందాక అదే పరమోత్సవం అంటే చక్కగా పరమరం వెళ్ళిపోయారు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోకంతో అజ్ఞానంతో నిండిపోయి మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ మా అమ్మ నమ్మాడు వారు కావాలి. ఎలా వస్తారు, పోయిన నమ్మాడు వారు మళ్ళీ తిరిగి వస్తారా, పరంపరం పోయిన వాడు. కాబట్టి ఏదో ఇచ్చారంటే విగ్రహం రూపంలో మనకి భగవంతుడు అనుగ్రహించాడట. ఏమండి, బతుకున్న వాడు వెళ్ళిపోయి విగ్రహం వస్తే విగ్రహం మాట్లాడతారు అనొచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ఇందాక మన వాళ్ళు చెప్పారు, మీరు ఎవరో చెప్పారు ఇక్కడ, వేణుగోపాల స్వామి చాలా మహత్వం ఉన్నవాడు అని చెప్పని. ఏదో ఇంకేదో సర్పం ఏదో ఇంకా అన్నారు కదా, కథలో కనిపించారో ఏదో చెప్పి అన్నారు కదా, తలుపులు కొట్టి మరీ చెప్పానంటుంది. మరి విగ్రహమే కదా, ఎంత తలుపులు కొట్టిందా? అందుకనంటే ఆగమం అని ఉంటుంది, వేదంలో ఒక భాగం ఆగమం అంటే దాన్ని. ఆగమాన్ని దాని ప్రకారంగా ప్రతిష్ట చేస్తే స్వామివారు లోపల వేంచేసి ఉంటారు, ఉంటారు. కాబట్టి ఇట్లా కలిసి మీకేదో ఒక చేతులు ఊపి అలా చేయడు, కానీ మీరు చెప్పినవన్నీ వింటాడు, మీకేం కావాలంటే అన్నీ చేస్తారు. అటువంటిది అలాగే నమ్మాడు వాళ్ళ విగ్రహం కూడా చక్కగా అన్ని శక్తులతోటి, అన్ని కళలతోటి చక్కగా భోగ్యంగా అక్కడ వేంచేసి ఉంటుంది. ఆయన కనుక మీరు కనుక విన్నవించుకున్నట్టయితే భగవంతుడికి ఈయన రికమెండేషన్ చేస్తారు, వీళ్ళు నా వాళ్ళు, నా ప్రబంధం ఏదైతే ఉందో నేను వీళ్ళకి ఇచ్చాను, ఇది చదివినవాడు కానీ దీన్ని విన్నవాడు కానీ అయినా ఇది నీ వైభవం గురించే నేను పాడానయ్యా, అదే పాట వీళ్ళకు కూడా వినిపించానయ్యా, కానీ వీళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలి, అనుగ్రహించాలి, కరుణించాలి అని చెప్పని విజ్ఞాపన చేస్తారట. అటువంటి ఉత్తమమైనటువంటిది మనం ఇప్పుడు ఈరోజు మనం అనుభవించాం. కొద్దిమంది మనకెప్పుడు కూడా రాశి వాసి అంటే 2 ఉంటాయి. రాశి అంటే ఏంటి, ఏ గ్రూప్, చాలా ఎక్కువ కుప్ప. వాసి అంటే ఏంటంటే ఇంత కుప్పదేంటి మనకి. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, ఇంత గుట్ట పోసారు, ఏం పండు తీసుకుంటారు అందరూ, మంచి పండు, మంచిగా పండు తీసుకుంటారు, మిగిలింది వండని అంటాం. అలాగే మనం కూడా ఏంటంటే మనకి ఉన్నవాళ్ళ మనం కొద్దిమంది అయినప్పటికీ కూడా చక్కగా దాన్ని మనందరం కూడా చక్కగా అనుభవిస్తున్నాము. ఈ మైకు ద్వారా
వినే వాళ్ళకందరికీ కూడా చక్కగా దీన్ని కూడా మనం అందిస్తున్నాం. సమస్త సన్మంగళాని భవంతు. తర్వాత 2 చెప్పాలి మనం. ఏం చెప్పాలి? జై శ్రీమన్నారాయణ అనాలి, జై శ్రీరామ్ అని కూడా మనం అనాలి. ఎందుకంటే ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే మనం దాన్ని తెరిపించుకోగలిగాం. రామచంద్రుడు చాలామంది వెళ్ళి సేవించుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పాలి? మనకందరికీ భారతదేశానికే కాదు ప్రపంచానికి మొత్తానికి కూడా శ్రీరామచంద్రుడే అసలు మొట్టమొదటి చక్రవర్తి అన్న పదం ఉందంటే రామచంద్రుడితోనే ఉంటుంది. కానీ మేమేమంటామంటే మొట్టమొదటి రామచంద్రుడికి మేము చెప్తాం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, సమస్త సన్మంగళాని భవంతి. అయ్యా నీకు అర్థమైందని అర్థమైందా? చక్కగా అర్థమైందా? నీకు ఎవరికైనా కానీ అర్థం కాకపోతే చక్కగా అడగండి, నేను ఉంటా. ఆయన వెళ్ళి పడుకున్నా, నేను ఇక్కడే ఉంటా. 11 అయినా 12 అయినా ఇక్కడే ఉంటా, మీరు చక్కగా అడగచ్చు. అదేనయ్య గారు నాకు అర్థమైంది, మేము పోతామంటే సంతోషం. ఏమయ్యా? అంత కాకపోయినా కొంతైనా పోనీ ఇది మంచి మాట. కొంత